ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ద్వారా తెలుసుకుందాం. మహేష్, ప్రస్తుతం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్య అతిథిగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? కుమార్, ఉదయం 10 గంటలకు సరూర్ నగర్లో ఇటు యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కానబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఈ సభకు హాజరు కాబోతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఇటు ప్రియాంక గాంధీ నిరుద్యోగులకు యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అంతేకాకుండా ఇటు యువతకు వడ్డీ లేని రుణాలు అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు స్కూటీలు అన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇతర అనేక పథకాలు కూడా యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీ ఇదే స్టేడియం నుంచి కూడా అనౌన్స్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కేశారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిరుద్యోగ యువత రోడ్లెక్కి ఉద్యోగాల కోసం ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు చిక్కడపల్లి కావచ్చు, ఇటు సిటీ లైబ్రరీలో పెద్ద ఎత్తున కూడా వేలాది మంది నిరుద్యోగ యువత అటు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్లు కావచ్చు, ఇటు భర్తీకి సంబంధించి కూడా ఇటు అవి తప్పించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ చేయలేదు, ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు కూడా ఇప్పటికే నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇదే సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. యువతకు ఒక భరోసా కూడా కల్పించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వర్షం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక టెంట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చిన అటు యువతకు కావచ్చు, అన్ని రకాలుగా అటు సీటింగ్ కావచ్చు, ఇటు భోజనాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ సభ కూడా ఇటు అన్ని రకాలుగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉదయం 10 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు యువత కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, యువత స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు కూడా అటు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసింది. వారు ఉద్యోగాల పేరుతో వంచింది. అదేవిధంగా యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వేల కోట్ల బకాయిలు ఉండడం వల్ల అటు విద్యార్థులు సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల దగ్గర ఉండడం కావచ్చు, వారు ఉన్నత చదువులకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక విద్యా భరోసా కార్డు అన్నారు, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అదేవిధంగా ఇదే యూత్ డిక్లరేషన్ పేరుతో అమరులకు సంబంధించి ఆ పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇక ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు. ఇక ఇదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇటు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరించింది, ప్రజల ముందు ఉంచింది. రైతులకు అండగా ఉంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఈ రోజు జరిగే నిరుద్యోగ సంబంధించి యువ సంగ్రామ సదస్సులో కూడా యువతకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచేందుకు కూడా ఈ సదస్సు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.